అభిబావని పెళ్లి చేసుకున్నావు, ఆయన పిల్లలకి తల్లివయ్యావు. నీ కొడుకు బన్నీకి బావగారిని తండ్రిని చేశావు. ఇంతేగా నువ్వు చేసింది. స్టాప్ ఇట్ హారిక. మాట్లాడింది చాలు. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. వీల్ చైర్లో ఉండి నువ్వేం చేస్తావురా? వసు వదినని బన్నీని తక్కువ చేయకు. బన్నీ ఇంటి వారసుడు, అభి అన్నయ్య కొడుకు. దత్త తీసుకుంటే వారసుడెలా అవుతాడు? అవుతాడు. అభి ఈ ఇంటికెలా వారసుడో బన్నీ కూడా వారసుడే. ఆ విషయంలో మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. అవును, ఈ ఇంట్లో నాకు ఏ హక్కులు అధికారాలు లేవు. మీ దృష్టిలో నేను వేస్ట్, డస్ట్బిన్తో సమానం, అంతే కదా? కానివ్వండి, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. ఆ రోజు నేనంటే ఏంటి చెప్తాను. కడుపుతో ఉన్న పిల్లతో కన్నీళ్ళు పెట్టించారు కదా వదిన. ఇది చాలా పాపం. ఎవరుసురు తగిలినా అలాంటి వాళ్ళ ఉసురు తగలకూడదు పెద్దమ్మా. పాపం లేదు, ఏమీ లేదు. దాని మొసలి కన్నిటికి ఎవరూ కరిగిపోకండి. అది ఏం చేస్తుందో ఆ దేవుడికే తెలుసు. ఎవరు బాధపడకండి. అది కాదురా, మిగతా సమయంలో ఏమన్నా పర్వాలేదురా. కానీ హారిక ఇప్పుడు కడుపుతో ఉందిరా. తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ కంటే బానే చూసుకుంటున్నారు, కానీ హారికకే నోరెక్కిపోతుంది. అలా అనకు తమ్ముడు. అయినా నువ్వు కూడా హారికనే పిలవాలా? మాలో ఎవరిని పిలిచినా నీకు సాయం చేస్తాం కదా. అవసరం లేదక్కా, నా పని నేను చేసుకోగలను. వదినా, నాకు ఆకలేస్తోంది, భోజనం పెట్టండి. హారికను పిలవరా, అది ఆకలితో ఉంటుంది కదా. నేను భోజనం తీసుకెళ్లి హారికకు పెడతాను. హారిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో అర్థం కావట్లేదు. అఖిల్ని చూసుకోపోయినా పర్వాలేదు. ఆ సూటిపోటి మాటలేంటి? వాడి కాలు వచ్చే వరకు ఇది తప్పదేమో. పర్వాలేదు వదినా, వద్దు, నేనే వెళ్తాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా పదే పదే అదే గుర్తుకొస్తోంది. అభిని దెబ్బ కొట్టి నా పగ తీర్చుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు. వాణ్ణి ఎలా రెచ్చగొట్టాలి? ఎలా ఎలా
వీటేంటి కంటిన్యూగా కాల్ చేస్తున్నాడు? ఈ టైంలో కాల్ ఎందుకు చేస్తున్నాడు? వీడిని ఎలా వదిలించుకోవాలి? హలో, నిద్రపోతున్నావా హనీ? నన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేసావా? ఎందుకేంటి? నీ వాయిస్ వినాలని చేశాను. నన్ను అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు నేను జస్ట్ ఆదిత్య అని కావచ్చు, కానీ నువ్వు నాకు బెస్టీవి, డియర్వి, డార్లింగ్వి, హనీవి. ఆపు! వింటుంటేనే నాకు కంపరంగా ఉంది. మరి నాతో షేర్ చేసుకున్నప్పుడు లేదా? అది తెలియకుండా మధ్యలో జరిగిపోయింది. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఓ మంచి అయితే జరిగింది. నా బాబు, నా వారసుడు జూనియర్ ఆదిత్య నీ కడుపులో పెరుగుతున్నాడు. ప్లీజ్, నీకు దండం పెడతాను, పదే పదే అలా మాట్లాడుకో. ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరకు వచ్చేసి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు అస్సలు టెన్షన్ ఉండదు. నువ్వు డ్రింక్ చేస్తున్నావా? అవును, నిన్ను తలుచుకుంటూ తాగుతున్నాను. నాకు నిద్ర వస్తుంది. బాయ్. హే హే, ఆగాగు. ఎందుకు కాల్ చేశానో అడగవా? ఎందుకు చేసావు? నిన్ను చూడాలనిపించింది. రేపొకసారి కలుద్దాం. కుదరదు, నేను బయటికి రాలేను. నో ప్రాబ్లం హనీ, నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు. మరి నువ్వే నా దగ్గరకు వస్తావా? రేపు కాదు, వీలు చూసుకుని వస్తాను. త్వరగా రా డియర్, నీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఏం డిస్కస్ చేయాలి? అదే మన శత్రు అభిరామ్ గాడిని దెబ్బ కొట్టడం గురించి. ఆ గవర్నమెంట్ ఈవెంట్ స్టోరీ ఎండ్ అయింది కదా, ఇంకేం డిస్కస్ చేస్తావు? ఈవెంట్ ఇంకా అవ్వలేదు, మనం చాలా చేయొచ్చు. ఎప్పుడు రావాలో నేను కాల్ చేస్తాను, అప్పుడు వచ్చేయి. గుడ్ నైట్ హనీ. నా చిలకను అస్సలు వదలకూడదు. దీన్ని అడ్డు పెట్టుకునే అభిగాడిని దెబ్బ కొట్టాలి. అందరినీ నేను టెన్షన్ పెడుతుంటే నన్ను వీడు టెన్షన్ పెడుతున్నాడు. త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఆయన గారి కాళ్ళు లాగే ఆ చైర్ వీల్స్ కూడా పనికి రాకుండా పోయాయి అంటున్నాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? మనం ఎన్నిసార్లు చెప్పినా హారిక తీరు మారడం లేదు వసు గారు. అఖిల్ని హర్ట్ చేస్తూనే ఉంది. అదే నాకు బాధగా ఉందండి. ఏవైనా అందామంటే హారిక కడుపుతో ఉంది, తన మనసు బాధపడుతుందని గట్టిగా చెప్పలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి అఖిల్ని ఎవరేమన్నా సహించేవాణ్ణి కాదు. ఇప్పుడు అఖిల్ని హారిక అన్ని మాటలు అంటుంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. హారిక పూర్తిగా మారలేదండి. తన మనసులో ఇంకా ఏదో వెలితి ఉంది. తనకేం కావాలో తెలియడం లేదు. అఖిల్ విషయంలో అమ్మ ఫీల్ అవుతున్నారు. అఖిల్ని అలా చూడలేకపోతున్నారు. నాకు అర్థమైందండి. ఎదిగిన పిల్లాడు పసిపిల్లాడులా వీల్ చైర్కి అంకితమైతే ఏ తల్లి బాధపడదు? అమ్మ బాధపడ్డం నేను చూడలేనండి. అఖిల్ని ఫారెన్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. గవర్నమెంట్ ఈవెంట్ ఉంది కదండి, ఈ టైంలో మీరు ఫారెన్కి ఎలా వెళ్తారు? అఖిల్ కంటే నాకు ఈవెంట్ ఎక్కువ కాదండి. అది కాదండి, అఖిల్ ఎంతో కష్టపడి ఈవెంట్ మనకొచ్చేలా చేశాడు. ఇప్పుడు
ఈ ఈవెంట్ పక్కన పెట్టడం అఖిల్కి కూడా ఇన్సల్ట్గా ఉంటుంది. ఈవెంట్ చేయకపోతే అఖిల్ డిప్రెస్ అవుతాడు. ఈ ఈవెంట్ కన్నా అఖిల్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి. వీల్ చైర్లో ఉండే అఖిల్ అద్భుతం సృష్టించాడండి. తన కల నెరవేరాలి, తన కళ్ళ ముందు ఈవెంట్ జరగాలి. తను సాధించడానికి ముందు ముందు ఎన్నో అవకాశాలు వస్తాయండి. మనిషి నడవడం నేర్చుకున్నాక ఎన్నో వేల అడుగులు వేయొచ్చు, కానీ నడక నేర్చుకునేటప్పుడు వేసే మొదటి అడుగే ముఖ్యమైంది. అఖిల్ రేపు లేచి నడవచ్చు, కానీ నడవలేనప్పుడు తను కష్టపడి సాధించిన ఈవెంట్ జరగడం ముఖ్యం. ఆ ఈవెంట్ అఖిల్ని నడిపిస్తుందేమో. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అఖిల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలి కదండి. ఇంట్లో అందరం బిజీగా ఉన్నాం, అమ్మ వల్ల అవ్వదు, హారిక పట్టించుకోదు. ఆ విషయం నేను ఆలోచించానండి. మనం నందినిని మళ్ళీ ఎందుకు పిలవకూడదు? నందినీనా? అవును, తను నర్సింగ్ చేసింది, మంచి అమ్మాయి. మనమంటే గౌరవం ఉంది. అఖిల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ నందిని అంటే హారికకి ఇష్టం లేదు కదండి. అప్పుడు గొడవ కూడా చేసింది కదా. ఇప్పుడు తప్పదండి. అఖిల్ త్వరగా లేచి నడవాలంటే నందిని లాంటి కేర్ టేకర్ అవసరం. ఆహ్, నందినిని పిలిస్తే హారిక మళ్ళీ గొడవ చేస్తుందండి. అదే కాక అప్పుడు జరిగిన గొడవ వల్ల నందిని మళ్ళీ రాకపోవచ్చు. అదంతా నేను చూసుకుంటానండి. నేను అడిగితే నందిని తప్పకుండా వస్తుంది. ఇప్పటికే ఇంట్లో రోజుకు గొడవ అవుతుంది వసు గారు. ప్రతిసారి మీరే కార్నర్ అవుతున్నారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారండి. పర్వాలేదండి, నాకు అఖిల్ లేచి నడవడం ముఖ్యం. ఎన్ని గొడవలు జరిగినా నేను పట్టించుకోను. రోజుకు అవమానం ఎలా భరిస్తారండి? మనశ్శాంతి పోతుంది కదా. నేను బాధపడినా ఓదార్చడానికి మీరున్నారు కదా. సరేనండి, అఖిల్తో ఓ మాట చెప్పి నందినిని పిలిపించండి. అయితే మీకు ఓకే కదా? మీరేం చేసినా నాకు ఓకే. సరేనండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. వసే దమయంతి, నువ్వు నీ కొడుకు కలిసి నన్ను నా రూమ్లో నుంచి గెంటేస్తారా? ఈరోజు ఏం చేస్తారో చూస్తానే. నా జోలికొస్తే ఈ కత్తితో కస 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 నరికేస్తానే. హా, మళ్ళీ మా రూమ్లోకి వచ్చినావేందత్తా? లే. ఆ? ఇది మీ రూమేంటే? నా రూమ్. ఆ? మేమొచ్చాక ఇది మా రూమ్. హ్మ్. ఏంట్రా మీదకొస్తున్నా? రేయ్, మీకోసమే కత్తి తెచ్చాను. అడుగు ముందుకేస్తే అడ్డంగా నరికేస్తాను. ఇదిగో కత్తితో బెదిరిస్తున్నావేందత్తా? మాటలతో చెబితే వినే రకాలా మీరు? అందుకేనే కత్తి తీసుకొచ్చాను. చూసావా ఎంత పదునుగా ఉందో? వేటు వేశానంటే తల తెగి పడాల్సిందే. ఆ? ఎంతకు తెగించావత్తా? తెగించకపోతే నా ఫుడ్ బెడ్ మీరు లాక్కుంటారు కదే. ఇదిగో అత్త, మనందరం ఒక జట్టు అనుకున్నాం కదా. బెడ్ దగ్గర కాదు, వెళ్ళడే. ఆ, పదరా కిట్టు, బయటికెళ్ళి పడుకుందాం. వెళ్ళ. అమ్మా, నాతోనే పెట్టుకుంటారా?
ఈ సుమంగళి అంటే ఏమనుకున్నారే? చీర కట్టిన ఫ్యాక్షనిస్ట్ నేను. అబ్బా! చెప్తా నీ సంగతి. ఆచ్! ఆ? ఎవడ్రా నువ్వు? నేను పిల్లదయ్యాన్ని, ఆ? అల్లరదయ్యాన్ని. పిల్లదయ్యాని బా, ఎందుకొచ్చావురా? నీ రక్తం తాగడానికి, ఆ? నిన్ను చీరడానికి. హ, ఏడ్చావులే ఎర్రి వెదవా. ఎళ్ళాడుకప్పా. ఎందుకురా అలా అరిచావు? మా దయ్యం మదరొచ్చింది. సుమంగళి, ఎవరు నువ్వు? నేనేనే రామలక్ష్మిని. ఏ రామలక్ష్మి? నీతో చిన్నప్పుడు అచ్చంకాయలు ఆడుకున్న రామలక్ష్మిని. అదెప్పుడు చచ్చిపోయింది కదా. ఆ, అందుకే ఇప్పుడు దయ్యమే వచ్చానే. మళ్ళీ ఎందుకు వచ్చావే? అచ్చంకాయలు ఆడటానికి వచ్చావా? కాదు, నీ రక్తం తాగడానికి. నా రక్తం కాఫీ టీ అనుకున్నావేంటే తాగడానికి? నువ్వెందుకురా అరుస్తున్నావు? దయ్యంతోనే కామెడీలా? నాతో రా. ఎక్కడికే? ఇదిగో నా సమాధి పక్కన ఖాళీ ఉంది, అక్కడికొచ్చి పడుకో. నేను నీల దయ్యాన్ని కాదే, మనిషిని. చచ్చిపోయి నాతో దయ్యంగా రా. బతికున్నప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా, చచ్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అవుదా? వద్దే, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దే. నీ రక్తం నాకు కావాలి. జ్యూసులా జర్రుకొని తాగుతాను. రక్తం కావాలి. మంచిగా బలుసున్నావే. దెబ్బ పారిపోయిందమ్మా. మరి మనతో పెట్టుకుంటే మామూలుగా ఉంటదా? ఈ రూమ్ ఎప్పటికీ మందేరా. పడుకో. తీరా, నాకే భయం వేస్తుంది. సరేలే అమ్మా. అమ్మో, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం వదినా. ప్రసన్నాంజనేయం, వదినకి ఇంత భక్తి ఎప్పటి నుంచి వచ్చింది? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 ఇంత పొద్దున్నే ఆంజనేయ స్వామి దండకం చదువుతుంది ఎవరక్క? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం వదినా? ప్రసన్నాంజనేయం, వదినా, పద చూద్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమైంది? ఆ, పిన్ని, పిన్ని, ఏమైంది పిన్ని? దయ్యమేంటి భూతమేంటి? నన్ను చంపేస్తారు, నా రక్తం తాగేస్తారు. అమ్మా, పీడకలు ఏమైనా కన్నావేంటే? మీరు పూజ గదిలో ఉండడం ఏంటి పిన్ని? నైట్ రూమ్ లో కదా పడుకున్నారు. అసలు ఏం జరిగింది పిన్ని?
రాత్రో పిల్ల దయ్యం తల్లి దయ్యం వచ్చి నన్ను పీకు తినబోయాయి. నాకు భయం వేసి పూజ గదిలో దాక్కున్నాను.